ఏం సంధి? గుణ సంధి. అకారమునకు ఈ ఊరులు పరమైతే ఈ పరమైతే క్రమముగా అంటే వరుసగా క్రమముగా ఏవో ఆర్లు వచ్చును. ఏ ఓ ఆర్ ఏవో ఆర్ అన్నవి గుణములు. ఏవో ఆర్ అన్నవి గుణములు. అంటే మనకి ఏవో ఆర్లు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటిది ఈ సంధికి. ఓకే, పరమేశ్వరుడు 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 అన్నది కదా. ఇక్కడ ఎట్లా విభజించాలి? పరమా ప్లస్ ఈశ్వరుడు. పరమా ప్లస్ ఈశ్వరుడు. అంటే ఇక్కడ ఏవో ఆర్లు గుణములు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ మే అనే పదం ఉంది కదా. మే అనేటటువంటి పదం దగ్గర ఏమని పలుకుతున్నది? ఏ. ఏంటిది? ఏ అనేటటువంటిది వస్తుంది. అంటే ఏ అనేటటువంటి పదం ద్వారా మనకు దీంట్లో అర్థం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ మేను మూసినాం అనుకోండి, ఏమొస్తుంది? పరాశ్వరుడు అని వస్తుంది. అవునా కదా? అందుకొరకు దీంట్లో మనకు అర్థం తెలుస్తుందా? అంటే మనకు అట్లా అర్థం తెలియజేసేటటువంటిది గుణం. ఏంటిది? అర్థాన్ని తెలియజేసేటటువంటిది గుణం. అందుకొరకు పరమేశ్వరుడు అని అంటే ఏమంటే పరమా ప్లస్ ఈశ్వరుడు. అదేవిధంగా మనకు ఇక్కడ ఏ వచ్చినప్పుడు అక్కడ మనం విభజిస్తాం కదా గుణం చేసినప్పుడు. ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈ. ఓ వచ్చినప్పుడు ఊ. ఆర్ వచ్చినప్పుడు రు. అట్లా చేసుకుంటూ పోవాలి. రామేశ్వరము రామేశ్వరము రామ ప్లస్ ఈశ్వరము. ఏంటిది? రామ ప్లస్ ఈశ్వరము. ఇంకోటి గుణోన్నతి. గుణోన్నతి. ఓకే, గుణోన్నతి. గుణోన్నతి అంటే ఏంటిది? గుణ ప్లస్ ఉన్నతి. గుణ ప్లస్ ఉన్నతి. గుణ ప్లస్ ఉన్నతి. నో వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్తున్నాము? ఓ. నో ఓ వచ్చిన ఏమొస్తుంది? ఓ రావడం చెప్తుంది కదా. అందుకని ఇక్కడ ఏమొస్తుంది? గుణ ప్లస్ ఉన్నతి. నో వచ్చిన టూ వస్తుంది. తర్వాత మహర్షి. మహర్షి దీన్ని విభజిస్తే ఏముంటుంది? మహా ప్లస్
ఋషి. మహా ప్లస్ ఋషి. ఎందుకంటే అక్కడ ఆరు వచ్చింది కదా, ఆరు వచ్చినప్పుడు ఏమొస్తుంది? రూ వస్తుంది. ఆరు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? రూ. అంటే ఈ విధంగా మనకు గుణాలను తెలియజేసేటటువంటిది గుణసంధి. అర్థమైంది కదా? అర్థమైందా లేదా?